ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్యతో వసు అక్కని తిట్టించాను. బయటి వాళ్ళ ముందు వసు అక్క పరువు పోయింది. నా కసి కోపం కాస్తైనా చల్లారాయి. అయినా వసు అక్క తనే సేట్కి ఫోన్ చేశానని ఎందుకు అబద్ధం చెప్పింది? ఎందుకు కావాలని అత్తయ్యతో మాటలు పడింది? దీని వెనుక వసు అక్క ప్లాన్ ఏమైనా ఉందా? ఏమై ఉంటుంది? ఏంటక్క ఇలా వచ్చావు? అత్తే నేను తిట్టినందుకు ఫీల్ అవుతున్నావా అక్క? మరి నువ్వు చేసింది తప్పు కదా అక్క. స్వార్థంతో నువ్వు బొక్క దానివే నగలు కొనుక్కోవాలనుకోవటం పాపం కదా. కొడదామంటే కడుపుతో ఉన్నావన్న కనికరం అడ్డొస్తుంది. ఏం మనిషివి హారిక నువ్వు? ఎందుకక్క అన్యాయంగా నన్ను తిడుతున్నావు? నేనేం చేశాను? ఆపు హారిక నీ నాటకాలు. నా ఫోన్తో సేటుకి ఫోన్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. నన్ను కావాలని అత్తయ్య ముందు ఇరికించావని కూడా తెలుసు. నీ ఫోన్తో నేను సేట్కి ఫోన్ చేయడం ఏంటి? నేనసలు నీ ఫోన్ ముట్టుకోలేదు. ఇప్పుడే నా ఫోన్ చెక్ చేశాను. నా ఫోన్తో నువ్వు సేట్కి కాల్ చేసిన టైం కాల్ లిస్ట్లో ఉంది. ఆ టైంలో నేను అత్తయ్య గారి దగ్గరున్నాను. ఆ ఎవిడెన్స్ చాలు అత్తయ్య గారు నిన్ను అసహించుకోవడానికి. తెలిసిపోయిందా? మంచి లాజిక్కే పట్టుకున్నావక్క. జీనియస్వి నువ్వు. డిటెక్టివ్ తెలివితేటలు నీవి. నేను సేట్కి ఫోన్ చేసిన టైంలో నువ్వు అత్తయ్య దగ్గరున్నావు. నీ ఫోన్ నీ దగ్గర లేదు. కానీ ఆ ఫోన్ నేనే మాట్లాడానని అత్తయ్య దగ్గర ఎలా ప్రూవ్ చేస్తావు? దానికి నీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది? నిన్ను రెండు పీకితే నువ్వే నిజం చెప్తావు. నువ్వు డిటెక్టివ్ కాదక్క, పోలీసువి కూడా. కానీ నువ్వు నన్ను కొట్టలేవు. ఎందుకంటే నేను కడుపుతో ఉన్నాను కదా. ఎందుకు ఇలా చేసావు హారిక? పగ, నీ మీద కోపం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.